మనం చాలా మంచిగా ఉంటే ఇతరులు మనల్ని వాడుకుంటారు. మనం చాలా నిజాయితీగా ఉంటే ఇతరులు మనల్ని దూరం పెడతారు. మనం చాలా అణుకుగా ఉంటే ఇతరులు మనల్ని పట్టించుకోరు. మనం చాలా బలంగా ఉంటే ఇతరులు మనల్ని దెబ్బతీయాలని చూస్తారు. మనం చాలా త్వరగా క్షమిస్తే ఇతరులు మనల్ని మళ్ళీ మళ్ళీ గాయపరుస్తారు. అందుకే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దయగా ఉండాలి కానీ అమాయకంగా కాదు. ప్రేమించాలి కానీ గ్రుడ్డిగా కాదు. మనలోని సున్నితత్వానికి ఎవరు అర్హులో తెలుసుకోవాలి. అలాగే మన దగ్గరికి కేవలం ఆశించి వచ్చేవారెవరో గుర్తించాలి. ప్రతి ఒక్కరూ రెండో అవకాశం పొందడానికి అర్హులు కారు. కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి తిరిగి వస్తారు. మరికొందరు వారు మొదలుపెట్టిన వినాశనాన్ని పూర్తి చేయడానికి మాత్రమే తిరిగి వస్తారు. మన భవిష్యత్తును ఎవరితో నిర్మించుకుంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. కొందరు మన మంచితనంతో కూడిన స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని, త్యాగాన్ని అనుభవిస్తారు. కానీ మనకు తోడుగా నిలబడాల్సిన సమయానికి దూరమైపోతారు. మరికొందరు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉంటారు. కాబట్టి మనం ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, వ్యతిరేకిస్తారు, ద్వేషిస్తారు లేదా మనతో పోటీ పడతారు. అందుకని మనం అందరినీ సంతోషపెట్టలేము. కాబట్టి మన ప్రశాంతతను మనమే కాపాడుకోవాలి. మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ మన కళ్ళు తెరిచి విజ్ఞతతో మంచి నుంచి చెడుని వేరు చేసి చూడగలగాలి. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మనల్ని ఎప్పుడూ ప్రేమ, గౌరవం, మర్యాద లేదా విశ్వసనీయత కోసం దేహి అని అడుక్కునేలా చేయరు. మంచి వ్యక్తిగా ఉన్నందుకు ఎప్పుడూ పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదు. దయగా ఉండడం, మంచి గుణాన్ని చూపించడం ఎన్నటికీ వృధా కాదు. ఏదో ఒక రోజు మనం హృదయపూర్వకంగా ఇచ్చిన ప్రతి మంచిని జీవితం నిశ్శబ్దంగా మనకి తిరిగి ఇచ్చేస్తుంది.